క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేసింది. అయితే ఈ ప్రాసెసర్‌లో మనకి ఆక్టా కోర్స్ అయితే ఉంటాయి. అంటే మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. ఇదేంటి కొత్తగా చెప్తున్నావు? ఏ ప్రాసెసర్‌లోనే మనకి 8 కోర్సే కదా ఉంటాయంటే, ఉంటాయి కొన్నాటిలో డెకా కోర్స్ కూడా ఉంటుంటాయి. అయితే ఇప్పుడు మళ్ళీ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ని తీసుకురాబోతుంది. ఈ ప్రాసెసర్‌లో మనకి 7 కోర్సే ఉండబోతున్నట్టుగా తెలుస్తుందనమాట. యాక్చువల్‌గా ఈ ప్రాసెసర్‌లో ఇంతకుముందు గతంలో తీసుకొచ్చిన 8 ఎలైట్ ప్రాసెసర్‌కి డిఫరెన్స్ ఏముండదు. సేమ్ కోర్సు, సేమ్ క్లాకింగ్ స్పీడే ఉంటాయి. కాకపోతే ఒక కోర్ అయితే తగ్గుతుందనమాట. ఆ ప్రైమ్ కోర్స్ అయితే 2 అలాగే ఉంటాయి. ఏవైతే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయో ఇవి 5 ఉంటాయి. అందులో మనకి 6 ఉంటాయి. ఇంతే డిఫరెన్సు. మీరు అనుకోవచ్చు ఒకవేళ ఇది ఏటెస్ ఎలైట్ అయి ఉండొచ్చని. కాదు, ఏటెస్ ఎలైట్ మీద వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ ఇంకో ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. మరి దీనికి ఏం పేరు పెడతారు? ఇదే పేరుతో ఈ ప్రాసెసర్‌ని మార్కెట్‌లోకి లాంచ్ చేసేసి ఏదైనా ప్రీమియం మొబైల్స్ లేదంటే మిడ్ రేంజ్ మొబైల్స్‌లో తీసుకొచ్చేస్తారేమో చూడాలి. ఆల్రెడీ ఈ ప్రాసెసర్‌తో మొబైల్స్ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ ప్రాసెసర్ పనితనం ఎలా ఉంటుందనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ఫైండ్ N5 అదేనండి OnePlus Open 2 మొబైల్ ఫోన్ మనకి గ్లోబల్‌గా ఆ పేరుతో అయితే లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు టీజ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు కదా! రీసెంట్ డేస్‌లో చూస్తే 4 క్రెడిట్ కార్డులు ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత థిక్‌నెస్ వస్తుందో అంత థిక్‌నెస్‌లో ఈ మొబైల్ ఉంటుందని చెప్పి వీళ్ళు టీజ్ చేశారు. ఆ తర్వాత 2 కాయిన్స్ థిక్‌నెస్ అయితే ఇది ఉంటుందంట. ఇప్పుడు ఐఫోన్ 16 ప్రోతో కంపేర్ చేస్తూ మరొకటి అయితే టీజ్ చేస్తున్నారు. ఐఫోన్‌తో కంపేర్ చేస్తే ఇంకా థిక్‌నెస్ చాలా తక్కువ ఉంటుందని. ఇంతకుముందు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం 4.2 ఏమో దీని థిక్‌నెస్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే ఓపెన్ చేసిన తర్వాత ఈ థిక్‌నెస్ ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేస్తే దాదాపుగా నేను అనుకుంటా 8.5 అలాగ ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా వీళ్ళైతే ఈ మొబైల్‌ని టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్‌లో మనకి IPX9 అయితే చూడడానికి ఉంటుందన్నమాట. మనం IPX8 వరకు చూసినట్టున్నాము ఫోల్డింగ్ మొబైల్స్‌లో. ఇందులో IPX9 ఈ మధ్య కాలంలో చూస్తే బీబీకే ఎలక్ట్రానిక్స్ ఈ IP69ని తీసుకొస్తుంది. సో, ఇందులో మనకి IPX9 ఉంటుంది. మరి 69 ఎందుకు ఉంటదంటే ఫోల్డింగ్ మొబైల్స్‌కి మనకి డస్ట్ రెసిస్టెన్సీ అయితే ఉండదు. ఈ 6 అంటే మనకి డస్ట్‌ని పోర్ట్రేట్ చేస్తది. సో, అందుకని 6 తీసేసి X అని పెడతారు. సో, ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus Open 2 పేరు మీద వస్తది కాబట్టి దాదాపు రూ. 1,40,000 ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS 19 మనకి WWDC జూన్ కానీ జూలై నెలలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి జూన్ నెలలోనే జరిగింది WWDC వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ యాపిల్ అయితే ఇది పెడుతుంటుంది. ఈవెంట్ అయితే పెడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు iOS 19కి సంబంధించి మనకి రివీల్ చేస్తారనమాట. ఆ తర్వాత డెవలపర్ ప్రివ్యూ, బీటా ఇవన్నీ అయితే ఎలాగో వస్తాయి. మనకి iOS 19 అనేది రావాలి అంటే క్వార్టర్ 4లో వస్తుంది. రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అయితే మనం ఇప్పుడు వరకు చూసిన iOSతో కంపేర్ చేస్తే మేజర్ చేంజెస్ అయితే ఈ iOS 19లో చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చినాయి. ఫ్రంట్ పేజ్ టెక్ అని చెప్పేసి ఒక యూట్యూబరు బయటికి తీసుకొచ్చాడు. ఇందులో మేజర్‌గా అయితే హైలైట్ చేసి చూపించింది ఏంటంటే కెమెరాలో చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయి. కెమెరా ఇంటర్ఫేస్ అయితే మారబోతుందనమాట. ఫైండ్ వ్యూ వచ్చేసరికి పెద్దగా అయితే చూపించబోతున్నారు. కింద మొత్తం అంతా ఆ మెనూ బార్ ఇవి ఉంటాయి చూసారా? సో, వాటన్నిటిని తీసేసి ఒక చోటకైతే తీసుకురాబోతున్నారు. చూడడానికి విజన్ ప్రో మెనూ ఎలాగైతే ఉంటుందో సో, ఇంటర్ఫేసు అటువంటి ఇంటర్ఫేస్‌ని అయితే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనం ఐకాన్స్ కొంచెం స్క్వేర్‌గా చూస్తూ వచ్చాం కదా! అవి కూడా మనకి సర్క్యులర్ ఐకాన్స్ అయితే రావచ్చని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా రివీల్ అయితే కాలేదు. ప్రస్తుతానికి కెమెరాకి సంబంధించిన రివీల్ అయితే బయటకు వచ్చింది. చూడాలి మరి వీళ్ళు ఇంకా తీసుకురావడానికి మార్పులు ఏం లేక ఇలాంటివన్నీ తీసుకొస్తున్నట్టున్నారు. సో, ఏదైనప్పటికీ విజన్ ప్రోకి సంబంధించి ఆ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుందన్నమాట. యానిమేషన్ మెయిన్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఆండ్రాయిడ్ 16 బీటా టైమ్ లైన్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ డెవలపర్ ప్రివ్యూ మనకి నవంబర్ నెలలో లాస్ట్ ఇయర్ నవంబర్ నెలలో గూగుల్ అయితే అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు బీటా 1, బీటా 2, బీటా 3కి సంబంధించిన డేట్స్ అంటూ కొన్ని డేట్స్ అయితే ఆన్లైన్లో చక్కర్లు పడుతున్నాయి అనమాట. మనకి జనవరి 22 అలాగే ఫిబ్రవరి 19, మార్చి 12న బీటా 1, బీటా 2, బీటా 3 రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మనకి స్టేబుల్ కావాలి అనుకుంటే ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్‌లో చూసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుందనమాట.